श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई साई बाबा 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 साई बाबा
Baba, Sai 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 Sai Baba, 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 Sai Sai Baba, 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 Sai Baba,
Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai Sai Baba, 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 Sai श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 17వ అధ్యాయం నిన్నటి తరువాయి. భ్రమ కారణంగా భ్రమ అధికమై మనసులో దేహాభిమానాది సంభ్రమాలు కలుగుతుంటాయి. నేను నాది అన్నది మృగతృష్ణ వంటిదని తెలుసుకుని ఏ మమకారాలు లేకుండా ఉండాలి. నేను నీవు అన్న ఈ ప్రపంచంలో ఎందుకు చిక్కుకున్నావు చిలుక? నీ ఖాళీగా ఉన్న బంధనాన్ని విదిలించుకుని పైకి ఎగిరి విహరించు. ముక్తత ఉన్న చోట బద్ధత ఉంటుంది. అట్లే బంధనం ఉన్నప్పుడు ముక్తి కూడా ఉంటుంది. ఈ ఉభయ దశలను దాటి శుద్ధ ఆత్మస్వరూపమందు స్థిరపడాలి. ఇది సాక్షేప జ్ఞానం. సుఖం మరియు దుఃఖం అనే
అజ్ఞానాన్ని వదిలి జ్ఞానాన్ని సాధించుకుంటే బ్రహ్మజ్ఞానం సమీపంలోనే ఉన్నట్లు. శరీరంలో నేను నీవను భేదభావం ఉన్నంత వరకు నీవు స్వహితాన్ని తెలుసుకోలేవు. అందువలన నీ నా అన్నదాన్ని వదిలేసాయి. కృపణునిలా శరీరాన్ని అంటిపెట్టుకోవడం మానేసి నిన్ను నీవు తెలుసుకో. కుబేరుని వంటి ధనవంతుడు భిక్షావృత్తితో తిరుగుతుంటే అది కేవలం అజ్ఞానం వలన ఆపాదించుకున్న దౌర్భాగ్యమే. ఎప్పుడూ ఉత్తమమైన శాస్త్రాలను శ్రవణం చేయాలి. సద్గురు యొక్క వచనాలను విశ్వాసంతో పాటించాలి. వారిని శ్రద్ధగా అనుసంధానం చేయాలి. జనులు గురువుల ఆచార పద్ధతులను చూచి తమను ఉద్ధరించుకోవడానికి మార్గాలను ఎన్నుకుంటారు. అలా అసంఖ్య జీవులు ఉద్ధరింపబడి మోక్షాన్ని సహజంగా పొందుతారు. భవబంధనాలు విడిపోయే గడియ ఎప్పుడు వస్తుందా అని అహర్నిశలు ఆలోచించేవారు త్వరగా విముక్తిని పొందుతారు. ప్రపంచం నిస్సారమని బాగా తెలుసుకుని వీలైనంత వరకు ఏకాంతాన్ని సదుపయోగం చేసుకుని ఏకాంతంలో ఎప్పుడూ అధ్యయనంలోనూ ఆత్మచింతనలోనూ ఉండాలి. శిష్యులు సంపూర్ణ వినయ విధేయతలు శ్రద్ధ భక్తి గల మనసుతో సాష్టాంగపడి శరణ పెడితే తప్ప గురువు జ్ఞాననిధిని ప్రసాదించరు. గురువుకు సర్వస్వాన్ని అర్పించి వారి శుశ్రూష చేయాలి. బంధ మోక్షాల గురించి బాగా తెలుసుకోవాలి. విద్య అవిద్య గురించిన ప్రశ్నలను గురువుని అడిగి తెలుసుకుని సఫలతను చెందాలి. ఆత్మ ఎవరో పరమాత్మ ఎవరో అన్న విషయాలను గురువు తప్ప ఎవరూ చెప్పరు. గురువుకు సంపూర్ణంగా శరణాగతులైతే తప్ప వారు ఏ కాస్త జ్ఞానాన్ని ప్రసాదించరు. గురువు కాక ఇతరులు ఎవరైనా జ్ఞానబోధ చేసినా దానితో భవబంధనాలు విడిపోవు. అది కించితైనా మోక్ష ఫలప్రదం కాదు. అది మనసులో అసలు నాటుకోదు. గురువు వినా జ్ఞాన ప్రాప్తి లేదని పండితులందరికీ విదితమే. బ్రహ్మ మరియు ఆత్మ ఒకటే అన్న విషయాన్ని అనుభవింపజేసే సామర్థ్యం గురు చరణాలకే ఉంది. అక్కడ ఏ సందేహాలు లేకుండా దర్పాభిమానాలను వదిలివేసి గురువుకు సాష్టాంగ దండ ప్రణామం చేసి వారి చరణాలపై శిరస్సునుంచాలి. దృఢమైన మనసుతో గురుచరణాలను గట్టిగా పట్టుకుని నేను మీ దాసాను మీ పాదాలనే నమ్మాను అని నోటితో అంటే చాలు. ఇక వారి చమత్కారాన్ని చూడండి. దయాసాగరులైన ఆ గురువు తమ అనుగ్రహమనే అలల శయ్యపై తేలి ఆడించగలరు. తమ అభయహస్తాన్ని శిరస్సుపై ఉంచి ఎడపింగళ నాడును సరిచేసి సమస్త పాతకాల రాశిని దహించి వేసే నుదుట విభూతిని ఎడపింగళ నాడులను సరిచేసి సమస్త పాతకాల రాశిని దహించి వేసి నుదుట విభూతిని పెడతారు. ఆ విధంగా బాబా బ్రహ్మజ్ఞానాన్ని కోరి వచ్చిన వ్యక్తిని కేవలం నిమిత్త మాత్రంగా చేసి భక్తులకు బ్రహ్మ నిరూపణను, జీవుని శివుని ఐక్యతా జ్ఞానాన్ని సంపూర్ణంగా బోధించారు. ఇంతటి గొప్ప విద్య అనుపమానమైన ప్రజ్ఞ ఉన్న సాయి మహారాజుకు హాస్యరసం ఎందుకు ఇష్టం, వినోదం వారికి ఎందుకు ప్రీతికరం అని సహజంగా అనుమానం కలుగుతుంది. బాగా ఆలోచిస్తే ఒకటే సమాధానం. శ్రద్ధగా వినండి. పసిపిల్లలతో మాట్లాడుతూ వారి వచ్చిరాని ముద్దు మాటలతో ఆనందిస్తున్నప్పుడు మనం ఎవరైనా పెద్దవాళ్ళ ప్రవర్తిస్తామా? ఆ ప్రేమను శబ్దాలు వర్ణించగలవా? వినోదంగా హాస్యాలతో జ్ఞానబోధ ఒక కళ. పొట్టలో ఏ రోగం ఉందో తెలియదు. పొట్టలో ఏ రోగం ఉందో పిల్లలకు తెలుస్తుందా? వారికి మందు మాత్రలు తల్లి ఇవ్వాలి. వారు ఒకవేళ మందు త్రాగ మొండిగేస్తే వారిని ఒకప్పుడు బ్రతిలాడి బామాడి లేదా ఒకప్పుడు కళ్ళు ఎర్రజేసి లేదా బెత్తం దెబ్బలు తగిలించో లేదా ఒకప్పుడు ప్రేమగా గుండెలకు హత్తుకుని తల్లియే. బాలురు పెద్దవారాక వారి బుద్ధి తీవ్రతను పెట్టి మాంద్యాన్ని గమనించి వారిని లాలించాలి. అట్లే జ్ఞానంలో కూడా తీక్ష్ణమైన బుద్ధి గల వారు జ్ఞానోపదేశాన్ని క్షణం ఆలస్యం లేకుండా త్వరగా గ్రహిస్తారు. అదే మంద బుద్ధి గల వారు తలకెక్కడం చాలా కష్టం. జ్ఞాననిధి అయిన సాయి సమర్థులు ముందు భక్తుల యొక్క బుద్ధిని వారి పాత్రతను నిర్ధారించి జ్ఞానాన్ని సమృద్ధిగా వితరణ చేస్తారు. వారు పూర్ణ అంతర్జ్ఞాని. వారికి అందరి గురించి ముందే తెలుసు. వారి అర్హతలను అనుసరించి సాధనను నియమిస్తారు. అట్లే వారి అర్హతలను తెలుసుకుని వారి యోగ్యతలను అయోగ్యతలను అనుసరించి భక్తుల బాధ్యతలను వహిస్తారు. మనం పైకి వయసు మళ్ళిన వారి వలె కల్పించినా సాయి సిద్ధిని ఎదుట నిజంగా పిల్లల కంటే పిల్లలం. ఎప్పుడు వినోదం కోసం ఆతురపడతాం. బాబా వినోదానికి నిలయం. ఎక్కడ ఎవరికి ఏది రుచిస్తుందో చక్కగా తెలుసుకుని భక్తుల కోరికలను తీర్చి వారిని సంతుష్టులను చేస్తారు. బుద్ధిమంతులు కానీ లేదా మందబుద్ధులు కానీ ఈ చరిత్రను పఠిస్తే పరమానందం కలుగుతుంది. శ్రవణం చేస్తే వినాలనే కుతూహలం పెరుగుతుంది. మననం చేస్తే సంతృప్తి ఆనందం లభిస్తాయి. మరల పఠిస్తే పరమార్థల జ్ఞానం కలుగుతుంది. నిధిధ్యాసనలు చేస్తే మహదాహ్లాదం, అనంతమైన సుఖం లభిస్తుంది. ఇది ఇటువంటి అమోఘమైన లీల. ఇలాంటి అనుభవాన్ని కించితైనా పొందిన భాగ్యవంతులు కాయ వాచ మనస్సులతో సాయికి అంకితమైపోయారు. సాయి లీలల తర్కానికి అందుబట్టను. హేమాడ్ సాయి చరణాలకు శరణు వచ్చి బ్రహ్మజ్ఞానం కోరి వచ్చిన వ్యక్తిని నిమిత్త మాత్రంగా చేసి భక్తుల శ్రేయస్సుకై బాబా వినోదం ద్వారా జ్ఞాన ప్రదానం చేయడం చెప్పాడు. తర్వాతి అధ్యాయం ఎంతకంటే మధురమై శ్రవణార్థుల కోరికను తీరుస్తుంది. బాబా నా మనసులో రహస్యంగా ఉన్న కోరికను స్పష్టంగా వెల్లడి చేసి తీర్చడం
నేను మాధవరావు వద్దకు వెళ్ళి అతనికి బాబా యొక్క సందేశాన్ని అందించి బాబా యొక్క అనుగ్రహాన్ని పొందిన విషయాన్ని సంపూర్ణంగా వినండి. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడ్ పంత విరచితమైన శ్రీ సాయి సమర్థ సచరితలో బ్రహ్మజ్ఞాన కథనమను 17వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. శ్రీ సాయి సచ్చరిత్ర 18వ అధ్యాయము. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతాయ నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ కులదేవతాయ నమః, శ్రీ సీతారామచంద్రోభ్యాయ నమః, శ్రీ సద్గురు సాయినాథాయ నమః. పరమ సత్యము నిత్యము అయిన సద్గురుదేవ మీకు జయము జయము. మీరు భక్తులకు ఈ జగత్తు మిథ్య అన్న అనుభవాన్ని కలిగిస్తారు. మాయను మీ నియంత్రణ యందు ఉంచే దేవా మీకు జయము జయము. జయ జయ అన్యాదనంత, జయ జయ ద్వంద్వాతీత, జయ జయ నిర్వీకార. ఆత్మస్వరూపాన్ని బోధించేది మీరొక్కరే. స్నానం చేయాలని సాగరంలో మునిగిన సైంధవ ప్రతిమ మరలా బయటికి రాగలదా? ఇది ఎన్నటికీ సాధ్యం కాదు. మీ వద్ద కూడా అట్లే. ఏ బ్రహ్మన్ గురించి వేదశ్రుతులు అహర్నిశలు చర్చిస్తాయో ఆ బ్రహ్మను మీరు భక్తులకు అప్రయాసంగా వేలితో చూపిస్తారు. భాగ్యవశాత్తు మీ ఆశ్రయంలోకి వచ్చిన వారెవరికైనా మనది పరులది అన్న సంకుచిత భావం ఉండదు. గత అధ్యాయంలో నోట్లకట్టలలో చుట్టి ఉన్న బ్రహ్మను ఆవిష్కరింపజేసి బ్రహ్మను కోరుకునే వారికి లోభం ప్రతిబంధకమని తెలిపిన పావన కథను వర్ణించడమైంది. ఇప్పుడు బాబా నన్ను అనుగ్రహించిన కథను శ్రోతలు శ్రద్ధగా శ్రవణం చేస్తే బాబా మార్గదర్శకత్వము మీకు అనుభవం అవుతుంది. ఈ మధుర వృత్తాంతాన్ని ఉన్నట్లు చెప్తాను. శ్రోతలు తమ శ్రేయస్సు కొరకు స్వస్థ చిత్తంతో వినండి. శ్రోతలు శ్రద్ధగా ఉంటే వక్తకు ఉత్సాహము, అలా ఉభయకులకు హృదయంలో ప్రేమ పొంగి ఆనందం కలుగుతుంది. సాయిబాబా ఏమాత్రమైన భేదభావం లేకుండా భక్తుల అర్హతను బట్టి వారికి సరియైన మార్గాన్ని బోధించేవారు. గురువు బోధించిన ఉపదేశాన్ని ఇతరులకు తెలియజేస్తే గురువు వాణి విఫలమవుతుందని అనేకులు అనుకుంటారు. కానీ ఇది వట్టి కల్పన మాత్రమే, అర్థం లేని వ్యర్థ ప్రేలాపనలే. గురువులు ప్రత్యక్షంగానే కాక స్వప్నంలో ఉపదేశించిన విషయాన్ని కూడా అందరికీ తెలియజేస్తారు. దీనికి నిదర్శనము లేదనుకుంటారేమో. బుద్ధ కౌశిక ఋషి ప్రమాణము. అతడు తనకు స్వప్నంలో బోధించిన రామరక్షా దీక్ష మంత్రాన్ని అందరికీ చెప్పేశాడు. గురువు వర్షాకాలంలోని మేఘము. వారు ఆనందమనే జలాన్ని ఉత్సాహంగా వర్షింపచేస్తారు. దాన్ని సేకరించుకొని దాచుకోవటానికి కాదు, యథేచ్ఛగా తాము సేవించి ఇతరులకు కూడా పంచిపెట్టాలి. తల్లి బిడ్డల ఆరోగ్యం కోసం వారి చిబుకాలను పట్టుకొని మాయ మాటలను చెప్పి వారికి మందు త్రాగిస్తుంది. బాబా కౌశలం కూడా అంతే. వారి మార్గము రహస్యంగా ఉండేది కాదు. వారు ఏ విధంగా అకస్మాత్తుగా భక్తుల కోరికలను తీర్చేవారో శ్రద్ధగా వినండి. సద్గురువు యొక్క సాంగత్యము ధన్యము. దాని మహిమను ఎవరు వర్ణించగలరు? సద్గురువు యొక్క ఒక్కొక్క వచనాన్ని స్మరించుకుంటే స్ఫూర్తి పొంగుతుంది. భక్తిగా భగవంతుని ఆరాధన, గురు పూజ, గురు సేవ చేస్తే గురువు యొక్క ఆశ్రయం లభిస్తుంది. ఇతర సాధనాలన్నీ వ్యర్థము. మనసులోని విశేషము మరి ఆవరణము కారణంగా భవాన్ని దాటే మార్గము అయోమయంగా అస్పష్టంగా ఉంటుంది. దాన్ని నిర్విఘ్నంగా దాటడానికి గురువు యొక్క వచనాలు దీపకిరణాల వలె మార్గాన్ని సూచిస్తాయి. గురువే ఈశ్వరుడు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. వాస్తవానికి గురువే పరమేశ్వరుడు. గురువే పరాత్పర పరబ్రహ్మ.
గురువు జనని, గురువు జనకుడు. భగవంతుడు కోపిస్తే గురువు రక్షిస్తాడు, కానీ గురువు కోపిస్తే ఎవరు రక్షిస్తారని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. ప్రవృత్తి మార్గంలోనూ మరియు ప్రపంచం నుండి బయటపడే తీర్థ ప్రత్యాది నివృత్తి మార్గంలోనూ ధర్మ కార్యాల్లోనూ విరక్తిని, వేదశ్రుతుల్లోని జ్ఞానాన్ని బోధించే ప్రవక్తే గురువే. అది కోమల హృదయులు, కరుణామయులు అయిన సత్పురుషులు బుద్ధిని వికసింపచేసి ఆత్మస్వరూపం యొక్క వైభవాన్ని చూపించి భక్తుల కోరికలను తీరుస్తారు. దానితో విషయవాసులను తొలగిపోయి నిద్రలో కూడా జ్ఞాన దృష్టి ఉంటుంది. వారి కృపతో వివేక వైరాగ్యాలనే ఫలాలు చేజిక్కుతాయి. సత్పురుషులు సాంగత్యంలో ఉంటూ ప్రేమతో వారి సేవ చేస్తే భక్త కామ కల్పతృభామమైన భగవంతుడు స్వయంగా కష్టాలన్నిటినీ నివారిస్తాడు. ఎల్లప్పుడూ సత్పరాయణులై ఉంటూ సత్పురుషుల కథలను శ్రవణం చేయాలి. సత్పురుషుల పాదాలకు వందనం చేయాలి. పాప ప్రక్షాళనం అవుతుంది. ముంబైలో బ్రిటిష్ ప్రభుత్వంలో లార్డ్ రే గవర్నర్గా ఉన్నప్పుడు కాబర్ట్ పాలన పడిపోయింది. ఆ సమయంలో బాగా ప్రసిద్ధి చెందిన ఒక వ్యక్తి బాబా భక్తిలో పడ్డాడు. తాపత్రయాలతో ఉన్న ఈ ప్రపంచము వట్టి అసత్యము. ఆ వ్యక్తికి వ్యాపారంలో నష్టం వాటిల్లి మనసుకు చాలా విరక్తి కలిగింది. దానితో అన్నిటినీ వదులుకొని బయటపడ్డాడు. మనస్సు అస్థిరమై చంచలమైపోయింది. దూరంగా ఎక్కడికి వెళ్ళినా ఏకాంతంగా సుఖంగా ఉండాలన్న ఆలోచనను బాగా దృఢం చేసుకున్నాడు. జీవులు అత్యంత కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు గుర్తుకు వస్తాడు. అప్పుడు వారు భగవంతుని స్మరిస్తూ అతని వెంట పడతారు. పాపకర్మలను ఆచరించడం తగ్గిపోనంత వరకు భగవంతుని నామం నోటికి రాదు. అయినా భగవంతుడు జీవుల భక్తిని చూచి వారిని సత్పురుషులతో కలుపుతాడు. ఆ భక్తునికి కూడా అట్లే జరిగింది. ప్రపంచంపై బాగా విరక్తి చెందిన ఆ వ్యక్తిని చూచి అతని మిత్రుడు అతనికి చెప్పిన హితవచనాలను వినండి. మీరు సాయి సమర్థం దర్శనానికి షిరిడీకి వెళ్ళి దయామయులైన ఆ సత్పురుషుని ప్రార్థించండి. సత్పురుషుల సాంగత్యం ఒక్క క్షణం లభించిన చంచలమైన మనసు నిశ్చలమై తక్షణము హరిచరణాలలో లగ్నమైపోతుంది. అక్కడి నుండి వెనుకకు మరలటం కష్టము. జనులు దేశ దేశాల నుండి వచ్చి సాయి పాదధూళిలో పొర్లుతారు. ఆ సాయి మహారాజు ఆజ్ఞను పాటిస్తూ వారి సేవ చేస్తూ తమ మనోభిష్టాలను తీర్చుకుంటారు. ప్రసిద్ధమైన వారి కీర్తి ప్రతిష్టలను ఆ బాలవృద్ధులందరికీ తెలుసు. వారికి దయగలిగితే దుఃఖ నివృత్తి కలుగుతుంది. షిరిడీ ఒక పవిత్ర క్షేత్రము. అక్కడ అహర్నిశలు జాతరలాగా ఉంటుంది. మీరు కూడా వెళ్ళి మీ అనుభవాన్ని చూడండి. సత్పురుషుల దర్శనంతో ఎప్పుడూ మంచి చేకూరుతుంది అని మిత్రుడు చెప్పాడు. వర్షాలు లేక ఎంతగానో దుఃఖితుడైన దరిద్రునికి అకస్మాత్తుగా బాగా వర్షం కురిసినట్లు ఆకలితో ప్రాణం అలమటిస్తుంటే పంచభక్షాలు వడ్డించినట్లు స్నేహితుడు చెప్పిన సలహాను స్వీకరించాడు. దానితో తన అనుభవాన్ని తెలుసుకోవాలని షిరిడీ మార్గాన్ని పట్టాడు. గ్రామం చేరి సాయిని దర్శించుకొని సాష్టాంగ ప్రణామం చేశాడు. వెంటనే అతని నయనాలు తృప్తి చెందాయి. మనసు శాంతించింది. పూర్ణ పరబ్రహ్మ సనాతనుడు స్వయం జ్యోతి నిరంజనుడైన సాయిని చూచి అతని మనసు సుప్రసన్నమైంది. పూర్వార్జిత పుణ్య ఫలం వల్ల భాగ్యపశ్చాత్తు బాబా చరణాలు లభించాయని అనిపించింది. సాయి దర్శనంతో నిశ్చిత కలిగి మనస్సుకు శాంతి చేకూరింది. అతని ఉపనామము చాటే. దృఢ నిశ్చయం కలవాడు. గురు చరిత్ర పారాయణం నియమనిష్టలతో ఆరంభించాడు. సప్తాహం సమాప్తి అయిన రాత్రి బాబా తమ చేతిలో గురు చరిత్ర గ్రంథాన్ని పట్టుకొని చాటేకు అర్థాన్ని తెలియచేస్తున్నట్లుగా దృష్టాంతాన్ని కలిగించారు. బాబా తమ ఆశ్రమంలో కూర్చొని తమ ఎదుట చాటేను కూర్చొండబెట్టుకొని గురు చరిత్ర గ్రంథాన్ని పట్టుకొని వ్యాఖ్యానించసాగారు. బాబా అలా గ్రంథాపారాయణం చేస్తూ
పారాణికుని వలె వర్ణించడం, సాటి శ్రోతి వలె నిశ్చల మనసుతో శ్రద్ధగా గురుకథను వినటము. దీని అర్థం ఏమిటని సాటి ఆలోచించసాగాడు. అతనికి చాలా ఆశ్చర్యం కలిగింది. ప్రేమతో అతని కంఠము గద్గతమైంది. అజ్ఞానాంధకారమనే తలకడను తల క్రింద వేసుకొని వాసనలనే పడకపై గుర్రు పెట్టే వారిని దయామయులైన సాయినాథులు మేల్కొల్పుతారు. సమయానికి నా వెన్ను తట్టి గురుచరిత్ర అనే అమృతాన్ని నాచే త్రాగించారు కదా కృపాళు అని తనకు కలిగిన దృష్టాంతంలో సాటే వెంటనే మేల్కొన్నాడు. జరిగిన ఆ వృత్తాంతాన్నంతా కాకాసాహెబ్ దీక్షిత్కు తెలియజేశాడు. దీని అర్థం నాకు బోధపడటం లేదు. అది సమర్థులకే తెలియాలి. బాబా మనసులో ఏమున్నదో తెలియదు. కాకా వారిని అడగండి, నేను మరలా పారాయణం చేయాలా లేక సమాప్తి అయిందా అని మీరు వారి ఉద్దేశాన్ని తెలుసుకోండి. అప్పుడే నాకు మనశ్శాంతి అని చెప్పాడు. తగిన సమయం చూచి కాకా బాబాకు సాటే స్వప్నాన్ని తెలిపి, బాబా ఈ దృష్టాంతంతో కాకాకు ఏమని తెలియజేశారు? సప్తాహం ఇంతటితో సమాప్తి చేయాలా లేక మరలా ఆరంభించాలా? దృష్టాంతం యొక్క అర్థాన్ని మీరు స్వయంగా వివరించి అతనికి మార్గాన్ని చూపించండి. సాటే గొప్ప భక్తి భావం ఉన్నవాడు. అతనిపై దయ చూపి అతని కష్టాన్ని తొలగించండి. ఇదే మీ చరణాలకు నా విన్నపం అని చెప్పాడు. అప్పుడు బాబా మరొకసారి పారాయణం జరగని అని ఆజ్ఞాపించి, గురువు యొక్క ఈ గ్రంథాన్ని పఠిస్తే భక్తులు పవిత్రులవుతారు. ఈ గ్రంథాన్ని పారాయణం చేస్తే శుభం కలుగుతుంది. పరమేశ్వరుడు ప్రసన్నుడవుతాడు. భవబంధాలు విడిపోతాయి అని చెప్పారు. వారు ఈ విషయాన్ని చెప్తున్నప్పుడు నేను బాబా పాదాలు పడుతున్నాను. నా మనసులో ఆశ్చర్యం కలిగి అనేక ఆలోచనలు లేచాయి. ఇదేమిటి బాబా, సాటే శ్రమ లేకుండానే ఫలితమా? 7 రోజుల్లోనే అతనికి ఫలితం లభించింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. నాది అనేక సంవత్సరాలది వ్యర్థమైపోయింది. 7 రోజులలో గురు చరిత్రను ఒక్కసారే పారాయణ చేశాడు. నేను 40 సంవత్సరాలుగా పారాయణ చేస్తున్నానే, ఆ విషయాన్ని అసలు ఆలోచించనే లేదే. ఒకరికి 7 రోజులలో ఫలితం, మరొకరికి 7 ఏళ్ల పారాయణ నిష్ఫలమేనా? ఈ దయాగణులు ఎన్నడూ నాపై దయను కురిపిస్తారా అని నేను చాతక పక్షిలా నిరీక్షిస్తున్నాను. ఈ సత్పురుషులు ప్రసన్నులై నాకు ఉపదేశాన్ని ఇచ్చి నా మనోభీష్టాన్ని తీర్చే రోజు ఎప్పుడు వస్తుంది అని అనుకున్నాను. సద్గురు సాయి భక్తవత్సలుడు చేసిన చమత్కారాన్ని చూడండి. నా మనసులోని ఆలోచనలను వెంటనే తెలుసుకున్నారు. అజ్ఞానం వలన కోటానుకోటి మంచి చెడు వాసనలు మనసులో వెంటనే లేస్తుంటాయి. అవన్నీ బాబాకు తెలుస్తాయి. మనసు ఆలోచించినట్లు శత్రువులు కూడా ఆలోచించరు. ఇది అందరికీ బాగా తెలిసినదే. ఇతరులకు ఎవరికీ తెలియనివి సాయి మహారాజుకు వెంటనే తెలిసిపోతాయి. కానీ కరుణామయి అయిన ఆ తల్లి అందరి దురాలోచనలను తన కడుపులో దాచుకుంటుంది. మంచి ఆలోచనలు కలిగినప్పుడు వానిని బాబా ప్రోత్సాహపరుస్తారు. బాబా నా మనోగతాన్ని తెలుసుకుని ఇలా అన్నారు, లేచి శ్యామ వద్దకు వెళ్ళి అతని వద్ద నుండి 15 రూపాయలను తీసుకునిరా. కాసేపు అతని దగ్గర కూర్చొని మాట్లాడి అతడు ఇచ్చిన దక్షిణను పుచ్చుకుని త్వరగా తిరిగిరా. సాయినాథునికి నాపై దయ కలిగి దక్షిణ నిమిత్తం ఇప్పుడే శ్యామ దగ్గరికి వెళ్ళి నా కొరకు రూపాయలను అడుగు అని చెప్పారు. అలా వారి ఆజ్ఞ అయ్యాక ఇక అక్కడ కూర్చునే సాహసం ఎవరికి ఉంటుంది? అలా కూర్చుంటే వారి ఆజ్ఞను ధిక్కరించినట్లే కదా. అందుచేత వారి అనుమతిని తీసుకుని లేచాను. వెంటనే బయలుదేరాను. మాధవరావు అప్పుడే స్నానం చేసి బయటకు వచ్చాడు. ఉతికిన పంచెను చుట్టుకుని కుచ్చిళ్లను సవరించుకుంటూ నోటితో నామస్మరణను చేస్తున్నాడు. మీరు మసీదు నుండి వచ్చినట్లుంది, మధ్యలో ఎలా వచ్చారు? ఏదో కలవరపడుతున్నట్లు ఉన్నారే,
ఇవాళ ఒక్కరే వచ్చారేమిటి? రండి, కూర్చోండి. నేను ఇప్పుడే స్నానం చేసి పంచకట్టుకుంటూ వస్తున్నాను. వెళ్ళి దేవుళ్లకు అభిషేకం చేసి వెంటనే వచ్చేస్తాను. మీరు తాంబూలం వేసుకునేలోగా నేను పూజా విధిని ముగించుకుని వస్తాను. మనం తాపీగా ముచ్చటించుకోవచ్చు అని చెప్పి మాధవరావు ఇంట్లోకి వెళ్ళాడు. అక్కడే కిటికీ పైన ఏకనాథ భాగవత గ్రంథం ఉంది. నేను దానిని చేతికి అందుకున్నాను. ఊరికే విప్పేసరికి సరిగ్గా నేను ఉదయం చదువుతూ మధ్యలోనే ఆపేసిన భాగం వచ్చింది. నాకు అత్యంత ఆశ్చర్యం కలిగింది. ఉదయం నేను చదవని భాగాన్ని బాబా ఇక్కడ పూర్తి చేయించి నియమాన్ని పాటింపచేశారు. నియమిత భాగాన్ని పూర్తిగా చదవకుండా మధ్యలో మానేసి ఆస్థానం నుండి వెళ్ళకూడదు. ఇది నియమంగా చదవటం అంటే ఇప్పుడు చిన్న ఉపకథ గుర్తుకు వచ్చింది. దీనిని వదిలిపెట్టకూడదు. ఏకనాథ భాగవతానికి సంబంధించిన ఈ కథను శ్రోతలు శ్రద్ధగా వినండి. గురు భక్తి రసంతో నిండిన ఈ ఏకనాథ భాగవతాన్ని సాయి కృపకు పాత్రుడైన సీతారాం దీక్షిత్ నిత్యం పఠించేవాడు. జగత్తును ఉద్ధరించే నిమిత్తం నారాయణుడు బ్రహ్మ అనే భూమిలో భక్తి బీజాన్ని నాటగా అది నారదుడు అనే పొలంలో పంటకు వచ్చింది. ఆ పొలం యొక్క 10 లక్షణాలు గల పంటను వ్యాస మహర్షి సంగ్రహపరిచాడు. సుఖ మహర్షి పరీక్షిత్తు అనే కళ్ళంలో గింజలను వేరుపరుచగా శ్రీధర స్వామి తూర్పార పట్టాడు. ఆ పంటను జనార్దన స్వామి కొలవగా ఏకనాథ మహారాజు సరవత్తరమైన భోజనాన్ని పుష్కలంగా తయారు చేశాడు. భాగవతంలోని ఏకాదశ స్కందం భక్తి, ప్రేమ, ఆనందాలకు గని 32 అధ్యాయాలతో ఉన్న బృందావనం వంటి ఈ గ్రంథాన్ని దీక్షితు నిత్యం చదివేవాడు. రోజు పగలు దానిని వ్యాఖ్యానించేవాడు. రాత్రిపూట భావార్థ రామాయణాన్ని చదివేవాడు. ఈ గ్రంథం కూడా గురువు ఆజ్ఞ దీక్షితునకు ప్రామాణికమైనది. భక్తి రసామృతానికి సారము, జ్ఞానేశ్వరికి 2వ అవతారమైన ఈ భాగవత గ్రంథం మహారాష్ట్రకు ఏకనాథుడు చేసిన మహోపకారం. దీక్షిత్ ప్రాతకాల స్నానం చేసి నిత్యం నియమంగా సాయిబాబా పూజ, ఇతర దేవీ దేవతార్చనలు అయ్యాక నైవేద్యం, నీరాజనాలు చేసి తరువాత నివేదించిన పాలు, పలహారాన్ని శ్రోతలతో పాటు తీసుకుని నిత్య క్రమానుసారం గ్రంథాన్ని శ్రద్ధగా చదివేవాడు. భగవత్పరాయణుడైన తుకారాం బండారా అను కొండపై ఏకాంతంగా దీనిని సహస్రపారాయణలు చేశారు. దానిలోని మాధుర్యాన్ని ఎవరు వర్ణించగలరు? మహాప్రసాదికమైన ఈ దివ్య గ్రంథాన్ని నిష్ఠాపరుతులైన దీక్షితు జీవుల ఉద్ధరణకై పఠించాలని సాయి సమర్థులు ఆజ్ఞాపించారు. భగవంతుని కోసం అరణ్యాలకు వెళ్ళవలసిన పని లేదు. ఏకాదశ స్కందంలోని ఉద్ధవ గీతలో భగవంతుడు ప్రకటమవుతాడు. శ్రద్ధతో పారాయణ చేస్తే భగవత్ ప్రాప్తి నిశ్చయం. భారతంలోని కృష్ణ అర్జునుల సంవాదం కంటే ఇందులోని కృష్ణ ఉద్ధవుల సంభాషణ రసపూరితం. శ్రీకృష్ణుని ఉపదేశాలను ఏకనాథుడు ప్రేమపూరితంగా చెప్పాడు. ఇటువంటి ప్రసాదిక గ్రంథాన్ని మరియు జ్ఞానదేవుని భావార్థ దీపికను దయామయులైన సాయి సమర్థులు షిరిడీలో నిత్యం చదివించేవారు. సకారాం హరి జోగ్ సాటేవాడాలో భాగవత గ్రంథాన్ని చదవాలని బాబా ఆజ్ఞ. ఇది భక్తులకు చాలా ఉపయోగకరంగా ఉండేది. భక్తుల శ్రేయస్సు కోసం బాబా వారిపై కరుణతో ఈ గ్రంథాన్ని ప్రతిరోజు వారితో శ్రవణం చేయించేవారు. బాబా యొక్క అనుగ్రహ పద్ధతి అమోఘం. ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఉపదేశించేవారు. భక్తులు దగ్గరలో ఉన్న, దేశాంతరాలలో ఉన్న వారి హృదయాలలో సన్నిహితంగా ఉండేవారు. తాము మసీదులోనే కూర్చుని ఉన్న ఎవరికైనా ఏదైనా పని అప్పచెప్పితే వారికి తమ శక్తిని ప్రసాదించి ఆ కార్యాన్ని చేయించుకునేవారు. బాపు సాహెబ్ జోగుకు వాడాలో గ్రంథాన్ని పఠించమని చెప్పారు.
దానిని అతడు నిత్యం నియమంగా చదివేవాడు. వినడానికి శ్రోతలు కూడా వచ్చేవారు. మధ్యాహ్న భోజనం తరువాత జోగు రోజు బాబా వద్దకు వచ్చి వారి చరణాలకు నమస్కరించి విభూతిని తీసుకుని గ్రంథ పఠనకై వారి ఆజ్ఞను తీసుకునేవారు. ఒకప్పుడు జ్ఞానేశ్వరిని, మరొకప్పుడు ఏకనాథ భాగవతాన్ని పఠించేవాడు. ఎంతో ఆనందంతో పారాయణ చేసి అర్థాలను విశ్లేషించి బాగా వ్యాఖ్యానించేవాడు. అలా బాబా అతనికి ఆజ్ఞ ఇచ్చిన తరువాత తమ దర్శనానికి వచ్చిన కొందరు భక్తులకు అది శ్రవణం చేయండి అని వెంటనే పంపించేవారు. ఒక్కోసారి సంక్షిప్తంగా ఒక కథలాగా చెప్పేవారు. వారిని శ్రోతలు తమ చెవులలో నింపుకునేవారు. ఇంతలో బాబా వెంటనే వాడాకు వెళ్ళి గ్రంథ శ్రవణం చేయండని చెప్పేవారు. శ్రోతలు భక్తి భావంతో వాడాకు వెళ్ళగా అక్కడ వారికి బాబా చెప్పిన కథే నడుస్తుండేది. అప్పుడు వారికి విషయం బాగా స్పష్టంగా పూర్తిగా అర్థమయ్యేది. జ్ఞానేశ్వరి లేదా ఏకనాథుని భాగవతం చదువుతున్నా బాబా చెప్పిన కథలనే వివరిస్తుంటే శ్రోతలకు చాలా విశిష్టంగా అనిపించేది. గ్రంథంలోని 1-2 భాగాలను చదవమని బాబా ఆదేశించకపోయినా జోగ అంతకు ముందు బాబా చెప్పిన ప్రసంగానికి సరిపోయే కథను చదివేవాడు. భగవద్గీత, భాగవతం ఈ 2 ముఖ్య గ్రంథాలే భాగవత ధర్మానికి సౌరభూతం. జోగు వీటిని నిత్యం పఠించేవాడు. భావార్థ దీపిక అన్న పేరుతోనున్న గీత, జ్ఞానేశ్వరి టీకా మరియు ఏకనాథుని భాగవతంలోని ఏకాదశ స్కందం పరమార్థ నిరూపణకు ఆధారాలు. అలా నిత్య క్రమానుసారం భాగవత పఠన జరుగుతుంటే నేను కూడా ఎప్పుడూ పఠించేవాణ్ణి. కానీ ఆ రోజు అంతరాయం కలిగింది. ఒక కథను సగం చదివి భక్త సమూహం మసీదికి బయలుదేరుతుంటే చదువుతూ ఉన్న గ్రంథాన్ని అక్కడ పెట్టి నేను కూడా అక్కడికి వారితో పరిగెత్తాను. నాకు బాబా వచనాలను వినాలన్న కోరిక, కానీ బాబా సంకల్పం వేరే. భాగవత పఠనాన్ని వదిలి ఇతర కష్టాలు పడటం వారికి సమ్మతం కాదు. అందువలన నేను ఆ రోజు చదవవలసిన భాగాన్ని బాబా నాచే చదివించారేమోనని అనిపిస్తుంది. వారి లీలలు తలుచుకుంటే ప్రేమ ఉప్పొంగుతుంది. ఇక్కడితో భాగవత కథ, ఉపకథ కూడా అయిపోయినవి. మాధవరావు పూజ ముగించుకుని బయటకు వచ్చాడు. శ్యామా వద్ద నుండి 15 రూపాయలు దక్షిణను తీసుకునిరా అన్న బాబా ఆజ్ఞను నేను తీసుకుని వచ్చాను. నేను బాబా పాదసేవ చేస్తూ కూర్చుండగా అకస్మాత్తుగా నీవు స్మరణకు వచ్చావు. అంతే, లేచి శ్యామా వద్దకు వెళ్ళి దక్షిణను తీసుకునిరా. అతని ఇంట్లో కాసేపు కూర్చుని మీరు ఉభయులు పరస్పరం ముచ్చటించుకున్న తరువాత తిరిగిరా అని బాబా చెప్పారు. మాధవరావు అది విని అత్యంత ఆశ్చర్యచకితుడయ్యాడు. రూపాయలకు బదులు నా నమస్కారాలే నా దక్షిణ అని అన్నాడు. సరే అలాగే అని అతని 15 నమస్కారాలను కొంగున మూట కట్టుకున్నాను. ఒక పని అయింది. ఇక అతనితో ముచ్చటించాలి కదా. అతనితో ఏం కబుర్లు చెప్పుతావో చెప్పి నా కుతూహలాన్ని తీర్చు. బాబా యొక్క పావన యశోగంగలో మునిగి మన పాపాలను నశింపచేసుకుందామని అన్నాను. మాధవరావు సరే కూర్చోండి, ఈ దేవుని లీల ఎటువంటిదో మీకంతా తెలుసు. కాసేపు విశ్రామంగా కూర్చోండి. ఇదిగో ఈ ఆకులు కాదు పుచ్చుకోండి. వక్కలు సున్నం డబ్బాలో ఉన్నాయి. తలపై టోపీ పెట్టుకుని నేను ఒక్క క్షణంలో వచ్చేస్తాను. సాయిబాబా యొక్క లీల అగాధం. నేను మీకు ఎంతని చెప్పను. షిరిడీకి వచ్చినప్పటి నుండి మనం కొంచెం చూసామా. నేను కేవలం గ్రామవాసుని, మీరంతా పట్టణ వాస్తవ్యులు. అంతులేని వారి లీలలను మీ వద్ద నేను ఎలా వర్ణించను అని అంటూ మాధవరావు ఇంట్లోకి వెళ్ళి దేవునికి పత్రి పుష్పాలను సమర్పించి టోపీ పెట్టుకుని వెంటనే వచ్చి నా వద్ద కూర్చున్నాడు. తర్కానికి అందని ఈ దేవుని లీలలను, వారి కౌశల్యాన్ని ఎవరు తెలుసుకోగలరు? వారి లీలలకు అంతులేదు. అవి విలక్షణమైనవి. మీరంతా గొప్ప విద్యావేత్తలు, ఒకరికి మించి ఒకరు జ్ఞానులు. తెలివిలేని గ్రామవాసులమైన మాకు బాబా చరిత్ర ఎలా అర్థమవుతుంది? ఏ విషయాలైనా వారు స్వయంగా చెప్పలేరా? మా వద్దకు పంపించటం ఎందుకు?
వారు చేసేది ఏమిటో వారికే తెలుసు. వారి ప్రవర్తన మానవుల వంటిది కాదు. ఇప్పుడు ఒక మంచి విషయం గుర్తుకు వచ్చింది. ఆ విషయాన్ని చెప్పి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాను. ఇక్కడ ప్రత్యక్షంగా మా కళ్ళ ఎదుట జరిగిన వృత్తాంతాన్ని చెబుతాను. ఎవరి మనసులో ఎటువంటి సంకల్పం ఉంటే దానిని అనుసరించి బాబా అలాగే సఫలీకృతం చేసేవారు. అప్పుడప్పుడు బాబా మనుష్యుల అంతు చూస్తారు. భక్తి ప్రేమలను బాగా పరీక్షించిన తరువాత ఉపదేశాలను ఇచ్చేవారు. అవి చెప్పుతుండగా ఉపదేశం అన్న మాట చెవులలో పడగానే వెంటనే నా మనసులో విద్యుల్లత మెరిసినట్లుగా నాకు సాటే యొక్క గురుచరిత్ర కథ గుర్తుకు వచ్చింది. మసీదులో చలించిన నా మనసు స్థిరపరచడానికే కదా బాబా నన్ను శ్యామ వద్దకు పంపటం. బాబా చర్య విలక్షణం. మనసులో లేచిన ఆలోచనలను అణిచివేశారు. కథా శ్రవణంలో ఇనుమడించిన కోరికను తీర్చుకుంటాను. బాబా యొక్క లీలలను మాటలను కొంచెం కొంచెం చెప్పుతుంటే వారి భక్తవాత్సల్యాన్ని గమనించి మనసుకు ఆనందం కలిగింది. అటు తరువాత శ్యామ మరో కథను చెప్పసాగాడు. ఒక దేశ్ముఖ్ స్త్రీ ఉండేది. ఆమెకు సత్పురుషుల దర్శనం చేసుకోవాలని కోరిక. సాయిబాబా కీర్తిని విని వారిని దర్శించుకోవాలన్న సంకల్పంతో ఆమె సంగమనేరు జనుల వెంట షిరిడీకి వచ్చింది. కాసాబా దేశ్ముఖ్ యొక్క తల్లి. ఈమె పేరు రాధాబాయి. సాయి చరణాలయందు నిష్ట కలిగి వారి దర్శనం చేసుకుంది. దానితో మార్గంలో కలిగిన అలసట తీరింది. సాయి పాదాలయందు భక్తి కలిగింది. తను వచ్చిన పని గుర్తుకు వచ్చింది. సాయి సమర్థుని గురువుగా చేసుకుంటే వారు తనకు ఉపదేశాన్ని ఇస్తారు. దానితో పరమార్థాన్ని సాధించుకోవచ్చు అని ఆమె మనసులోని కోరిక. ఆమె వయసులో వృద్ధురాలు. బాబాపై అత్యంత భక్తితో ఎలా అయినా వారి వద్ద ఉపదేశాన్ని గ్రహించాలి అని మనసులో నిర్ధారించుకుంది. బాబా స్వయంగా ఏదైనా మంత్రాన్ని ఉపదేశించి నన్ను అనుగ్రహించేటంత వరకు ఎక్కడికి వెళ్ళను. శ్రీ సాయి సత్పురుషులలో శ్రేష్ఠులు, పవిత్రులు. వారి నోటి నుండే మంత్రాన్ని గ్రహించాలి. మరి ఎక్కడ తీసుకున్నా అది అపవిత్రం. కనుక నన్ను అనుగ్రహించాలి అని ఆమె మనసులో దృఢ నిశ్చయం చేసుకుని అన్నపానాలు మాని సత్యాగ్రహం చేస్తూ కూర్చుంది. ఆమె అసలే వృద్ధురాలు. కడుపులో కాసింతైనా అన్నం లేదు. ఓ గుక్క నీరు కూడా త్రాహలేదు. ఉపదేశం కోసం దృఢ నిశ్చయంతో ఉంది. అలా ఆమె 3 రోజులు రాత్రింబవళ్ళు ఉపవాసంతో ఉంది. బాబా ఉపదేశాన్ని ఇచ్చే వరకు అలాగే ఉపవాసంలో ఉంటానని గట్టి దీక్షలో ఉంది. మంత్రోపదేశాన్ని తీసుకోకపోతే షిరిడీకి రావడం వ్యర్థమని తాను బస చేసిన చోట మరణానికి కూడా సిద్ధపడింది. అలా అన్నపానాలు మాని 3 రోజులు తపస్సు చేసి ఆమె అలిసి నీరసించిపోయింది. చాలా ఉదాసీనురాలైంది. ఇది ఏం బాగాలేదు. ఈ వృద్ధురాలు మరణానికి భయపడడం లేదు. ఇప్పుడు ఏం చేయాలి అని నేను ఆలోచించాను. మసీదుకి వెళ్ళి బాబా వద్ద కూర్చున్నాను. బాబా రోజు వలనే కుశల ప్రశ్నలు వేశారు. శ్యామ, ఇవాళ ఏమిటి సంగతి? అంతా బాగానే ఉంది కదా? ఆ నారాయణుని బుర్ర బాగా పాడైంది. నన్ను చాలా కష్టపెడుతున్నాడు అని అన్నారు. వృద్ధురాలి దీక్ష విషయంలో నేను అసలే బాగా బాధతో ఉన్నాను. కనుక బాబాను ఆ సమస్యను ఎలా పరిష్కరించాలి అని అడిగాను. ఇది ఏమి చమత్కారం, ఇదేం గారడి, మీ లీల ఇతరులకు అర్థం కాదు. మీరు ఒక్కో వ్యక్తిని ఊరికి రప్పించి వారి విషయం మమ్మల్ని అడుగుతారు. ఆ వృద్ధురాలు దేశ్ముఖిని ఆహారం మానేసి 3 రోజులు మీ కారణంగా ఉపవాసం ఉంది. ఆమె పరమ మొండిది. మీ చరణాలయందు ఆమెకు చాలా నిష్ట. ఆమెను అసలు చూడనైనా చూడకుండా ఎందుకు ఇలా బాధ పెడుతున్నారు? ఆమె అసలే ఎండిపోయిన కర్రలా ఉంది. పైగా మూఢంగా పట్టుదలతో ఉంది. ఆహారం లేక ప్రాణం పోగొట్టుకునేలా ఉంది. సాయిబాబా దర్శనానికి వృద్ధురాలు ఉపదేశం కొరకు వెళ్ళగా వారు ఆమెను కరుణించకుండా మరణానికి అప్పజెప్పారు అని లోకులు అంటారు. బాబా, ఇలాంటి అపవాదు రాకూడదు. ఆమెకు హితోపదేశం చేసి ఆమెను అనుగ్రహించండి. అపవాదును ఆపండి. శరీరంలో శక్తి లేక ప్రాణాలు నిలువక ఆమె మరణిస్తుంది. మీకు
అపకీర్తి కలుగుతుంది. ఆమె కఠిన దీక్ష మాకు చాలా బాధగా ఉంది. దురదృష్టవశాత్తు ఆమె మరణిస్తే అనుచితమైన ఘటన సంభవిస్తుంది. ఆ వృద్ధురాలు మరణానికి సిద్ధమైంది. ఆమెను కరుణించకపోతే ఆమె బ్రతుకుతుంది అని అనుకోను. మీరు స్వయంగా ఆమెకి ఏదైనా చెప్పండి అని అన్నాను. ఈ అధ్యాయం ఇక్కడితో అయింది. మిగతా కథను వినాలన్న శ్రోతల కోరిక తరువాతి అధ్యాయంలో ప్రేమ రసపూరితమైన కథతో తీరుతుంది. ఆ వృద్ధురాలికి బాబా ప్రేమతో ఇచ్చిన హితోపదేశాన్ని శ్రద్ధగా శ్రవణం చేస్తే అజ్ఞానంతో చేసే పట్టుదల పారిపోతుంది. హేమాడ్ సాయి చరణాలకు శరణుజొచ్చి అనాయాసంగా భవాన్ని తరించటానికి శ్రవణంలో తత్పరులు అవ్వండి అని శ్రోతలకు నమస్కరిస్తున్నాడు. స్వస్తి శ్రీ శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడ్ పంత్ విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో మదనుగ్రహం అను 18వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ निसरत बाबू जी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ निसरत बाबू जी की जय. శ్రీ సాయి సచ్చరిత 19వ అధ్యాయము. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కులదేవతాయే నమః. శ్రీ సీతారామచంద్రాభ్యా నమః. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. సాయి సూక్ష్మం కంటే అత్యంత సూక్ష్మం, మహత్తు కంటే అత్యంత మహత్తు. ఈ బ్రహ్మస్తంభ పర్యంతం వస్తుజాలమంతా సాయియే. ఇటువంటి సద్వస్తువుకు రంగు రూపాలతో ఒక ఆకారాన్నిచ్చి చర్మచక్షువులతో చూడాలని కోరిక కలిగింది. సూర్యోపాసకులు సూర్యునికి భక్తిభావంతో ఒత్తులతో హారతి ఇస్తారు. విఘ్నేశ్వరుని భక్తులు బెల్లంతో గణపతిని చేసి బెల్లం నైవేద్యం పెడతారు. సముద్రంలోని నీటిని దోసెలితో తీసుకుని సాగరానికి అర్ఘ్యమిస్తారు. ఇవన్నీ గమనిస్తే అనుచితంగా ఉంటాయి. సూర్యదేవుడు సాగరుడు గొప్ప ప్రభావం కలవారు. భక్తుల భావాన్ని ఉదార స్వభావంతో చూస్తారు. వారు ఉచితానుచితాలను పట్టించుకోరు. భక్తుల గౌరవాన్ని నిలబెట్టడం వారి పని. సమానశీల వ్యసనేషు సఖ్యం. ఇది సామాన్య సూత్రం అయినా శరీరం మరియు ఆత్మ యొక్క సంగమం పరమ అనివార్యం. ఇవి పరస్పరం భిన్న స్వభావం కలవి అయినా రెంటికి విలక్షణమైన స్నేహం. ఒకటి లేక మరొకటి విడిగా క్షణమైనా ఉండలేవు. ఈ శరీరం నశించిపోయేది, ఆత్మ నిర్వికారం నశించనిది. అయినా రెండింటికి అపారమైన ప్రేమ. అందువలననే ప్రపంచంలో చక్రభ్రమణ. ఆత్మ మహాశక్తి కలది. దీనికంటే సూక్ష్మం అవ్యక్తం. అదే ఆకాశం, ప్రకృతి లేక వ్యక్తం. దానినే మాయ అని కూడా అంటారు. వీటి అన్నింటికంటే పురుషుడు సూక్ష్మం. ఇంద్రియాలన్నింటికీ అక్కడే విశ్రామం. అంతిమ పరమగతి కూడా అదే. శుద్ధ బ్రహ్మ కూడా అదే. ఇటువంటి ఆత్మ నిర్వికారి అయి ఉండి స్ఫటికంలా స్వచ్ఛమైనదే అయినా ఈ ప్రపంచంలో మాయతో మరియు కర్మలతో బంధింపబడినట్లు భాషిస్తుంది. స్ఫటికంలో ఎరుపు, నలుపు, పసుపు రంగులు ప్రతిబింబించిన స్ఫటికం మాత్రం అన్ని రంగుల కంటే వేరుగా ఉంటుంది. నిర్మలంగా విశేషంగా ఉంటుంది. ఎండమావుల్లోని నీరు, ముత్యపు చిప్పలోని వెండి, చుట్టుకొని ఉన్న త్రాడుతో లేని పాము అభాస. త్రాటిపైన సర్పాన్ని ఆరోపించటం వాస్తవంగా అప్రమాణం. అట్లే నేను ఈ శరీరాన్ని అనే అభిమానం కలిగి ఉండడం, ఏ బంధం లేని ఆత్మకు విద్యాబంధాన్ని కలిగించడం, దేహేంద్రియాలు, మనసు, ప్రాణం వీటి అన్నింటికంటే ఆత్మ విలక్షణమైనది. ఆత్మ స్వయం జ్యోతి, శుద్ధ చైతన్యం, ఆకార వికారాలు లేనిది.
శరీరం, బుద్ధి, మనసు, ప్రాణం వీనిపై అభిమానం ఉన్నంత వరకు కర్తృత్వ భోక్తృత్వాల భావం, సుఖ దుఃఖాలు అనివార్యం. మర్రి విత్తనం ఎంత సూక్ష్మమైనది, దాని గర్భంలో మర్రి వృక్షం యొక్క శక్తి ఇమిడి ఉంది. ఆ వృక్షంలో అసంఖ్యాకమైన విత్తనాలు, వానిలో కోట్లాది వృక్షాలు ఉంటాయి. ఇలా ప్రతి మర్రి విత్తనంలో ఒక్కో మర్రి వృక్షం ఉంటుంది. ఇది ప్రళయాంతం వరకు గోచరిస్తుంది. విశ్వం కూడా ఇట్లే ప్రత్యక్షంగా కనిపిస్తుంది. దీనిని శ్రద్ధగా అవలోకించండి. నిర్భయత్వాన్ని, శాశ్వతత్వాన్ని, ముక్తతను, స్వాతంత్ర్యాన్ని, పరమాత్మ ప్రాప్తిని పొందడమే జీవితానికి సాఫల్యత. మానవ జన్మ యొక్క ధ్యేయం ఇదే. జ్ఞానం లేకుండా మోక్షం లేదు. విరక్తి లేకుండా జ్ఞానం కలుగదు. ప్రపంచం అశాశ్వతమని మనసుకు అనిపించినంత వరకు విరక్తి కలుగదు. ఈ ప్రపంచం అనిత్యమని తెలుసుకునేలోగా విశ్వాభాస దృష్టికి గోచరమవుతుంది. దాని వలన బాటసారి ఎటు పోవాలో తెలియక మధ్యలో తడబడతాడు. ఈ విశ్వాభాస ఇలాంటిది. శుద్ధ చైతన్య స్వరూపమైన పరమాత్మ యందు మాయావిలాసం మిథ్య. ప్రపంచంలో ఉద్భవించే ఒక స్వప్నం లాంటిది. దీని కొరకు వ్యర్థమైన ప్రయాస ఎందుకు? స్వప్నం నుండి జాగ్రత్తావస్థ రాగానే స్వప్నం మాయమవుతుంది. అందువలన ఆత్మస్వరూపంలో స్థిరపడిన వారు ప్రపంచంలోని విషయ సుఖాలను కోరుకోరు. ఆత్మ ఒక్కటే అన్న జ్ఞానం మరియు ఆత్మ యొక్క యథార్థ జ్ఞానం లేకుండా శోకమోహాది బంధనాలను విడిపించుకోవడానికి ఆత్మ జాగృతి తప్ప అన్యోపాయం లేదు. సాధనలన్నింటిలో జ్ఞానమే శ్రేష్టమైనప్పటికీ బాబా అహోరాత్రులు సర్వసాధారణంగా భక్తి మార్గాన్ని అవలంబించాలని ఉపదేశించేవారు. జ్ఞాన మార్గం యొక్క మహిమను తెలుపుతూ ఆ మార్గం రామఫలం సమానమని, భక్తి మార్గం స్వల్ప సాధనలో కూడుకొని మధుర రసంతో ఉన్న సీతాఫలాన్ని సేవించడం లాంటిదని చెప్పేవారు. భక్తి స్వచ్ఛమైన సీతాఫలం వంటిది. జ్ఞానం పరిపక్వమైన రామాఫలం వంటిది. ఒకటిని మించి మరొకటి సువాసనలతో మధుర రసంతో ఉంటాయి. రామాఫలాన్ని కాయగానే కోసి పనిచేస్తే దానిలోని గుజ్జు వగరుగా ఉంటుంది. చెట్టుపైన పండే వరకు ఓపికగా ఉన్నవారికే అది మధురంగా ఉంటుంది. రామాఫలం చెట్టుపైన పరిపక్వం అయితేనే అది మధుర రసంతో ఉంటుంది. నేలపైన పండేస్తే వగరుగా ఉంటుంది. చెట్టుపైన పండించడాన్ని ఎరిగిన వారే దాని రుచి ఆస్వాదించగలరు. సీతాఫలానికి ఈ ప్రయాస లేదు. గుణం తక్కువైనా విలువ ఎక్కువే. రామాఫలానికి పతన భయం ఉంది. అట్లే జ్ఞానులకు కూడా నిర్భయం అనేది ఉండదు. వారు అష్టసిద్ధులను జయించాలి. ఏమాత్రం అలసత్వం పనికిరాదు. అందువలననే సాయి దయామయులు చాలా వరకు తమ భక్తులకు భక్తి మరియు నామస్మరణ గురించే వివరిస్తుండేవారు. శ్రీకృష్ణ భగవానుడు జ్ఞానం కంటే ధ్యానం శ్రేష్టమైనదని అర్జునునికి చెప్పాడు. అట్లే సాయిబాబా కూడా భక్తుల భవబంధాలను విడిపోవడానికి ఇదే సాధన చెప్పారు. ఈ విషయాన్ని ఇలా ఉంచి గత అధ్యాయంలో వర్ణిస్తూ అసంపూర్తిగా వదిలిన దానిని నేను ఇప్పుడు చెబుతాను. శ్రోతలారా శ్రద్ధగా వినండి. శక్తి ఉడికిపోయిన వయోవృద్ధురాలు సాయి వద్ద నుండి మంత్రోపదేశాన్ని కోరి ఉపవాస వ్రత దీక్షను చేపట్టి ఒక కష్టాన్ని సృష్టించింది. ఆమె పరిస్థితిని చూసి భీతి చెందిన మాధవరావు బాబా వద్దకు వెళ్ళి మధ్యవర్తిగా మాట్లాడాడు. ఇది పూర్వకథ. సాయి యొక్క సంకల్పాలను ప్రకాశింపజేసే ఈ చరిత్ర అనే జ్యోతి వెలిగింది. దీని వెలుగు భక్తులకు మార్గదర్శకమై వారికి యోగ్యమైన మార్గం లభించుగాక. బాబా ఆజ్ఞానుసారం మాధవరావు నాకు చెప్పాలని ఆరంభించిన సుందరమైన కథను మరలా మనవి చేస్తాను. వృద్ధురాలి నిగ్రహాన్ని చూసి బాబా ఆమె
మనసును మార్చి ఆమెను అనుగ్రహించిన అభినవ కథ. బాబా ఆ స్త్రీని ప్రేమతో పిలిచి, అమ్మా, నువ్వెందుకిలా సత్యాగ్రహాన్ని చేస్తున్నావు? మరణించాలని ఎందుకు అనుకుంటున్నావు? బాబా ఎవరైనా ప్రౌఢ స్త్రీని అమ్మ అని, పురుషులను కాక, బాపు, బాయి అని మధురంగా పిలిచేవారు. వారి అంతరంగం ఎంత ప్రేమమయమో, వారి పలుకులు కూడా అట్లే మంజులం. దీన దయాళువైన శ్రీ సాయి దీన దుర్బలుల యందు కరుణ కలిగి ఉంటారు. ఆమెను పిలిచి తమ ఎదుట కూర్చుండబెట్టుకుని తమ గురుత్వం యొక్క గుప్తమైన తాళం చెవిని ప్రేమగా ఆమె చేతికిచ్చారు. ప్రపంచంలోని దుఃఖాలను ఉపశమింప చేయడానికి, భక్త చకోరాల దప్పికకు తీర్చడానికి చిద్గనులైన సాయి కురిపించిన ఆనంద రసాన్ని సేవించండి. అమ్మా, నిజం చెప్పు, ఇలా ఎందుకు నీ ప్రాణానికి ముప్పు తెచ్చుకున్నావు? నేను రొట్టె ముక్కలను అడుక్కొనే ఫకీరును మాత్రమే. నాపై దయ చూపించు. నేను నిజంగా నీ బిడ్డను. నీవు తల్లివి. పరమ సుఖాన్ని కలిగించే ఒక విషయాన్ని నీకు చెప్తాను, శ్రద్ధగా విను. మా గురువు గొప్ప అవలియ, దయామయుడు. నేను వారి సేవ చేసి అలసిపోయాను. కానీ వారు నా చెవిలో ఏ మంత్రమూ ఉపదేశించలేదు. వారిని ఎన్నడూ వదిలిపెట్టకూడదని నా దృఢమైన నిశ్చయం. ఎంత శ్రమపడినా వారి నోటి నుండి మంత్రాన్ని గ్రహించాలని నా కోరిక. కానీ వారు ముందు నన్ను దోచుకున్నారు. 2 పైసలనే యాచించారు. వారిని నేను వెంటనే ఇచ్చేశాను. మంత్రాల కొరకు ఎంతగానో ప్రార్థించాను. మా గురువు ఏ కోరికలు లేనివారు. వారికి 2 పైసలతో ఏం పని? శిష్యులను డబ్బు అడిగే వారిని నిష్కాములని ఎలా అనగలం అని సందేహించకండి. వారికి వ్యావహారికమైన పైసలపై కోరిక లేదు. వారికి పైసల ఆలోచనే లేదు. వారికి కాంచనాలతో ఏం పని? వారు అడిగినవి 2, శ్రద్ధ మరియు సహనం. ఇవే 2 పైసలు, వేరే ఏమీ కావు. నేను వారిని అప్పుడే ఇచ్చేశాను. దానితో గురుమాత ప్రసన్నులయ్యారు. అమ్మా, ధైర్యమే సహనం. దీనిని ఎప్పుడూ దూరం చేసుకోకూడదు. ఎప్పుడైనా సరే ఏ కఠిన సమస్య ఎదురైనా ఇదే తీరానికి చేరుస్తుంది. పురుషులలో పౌరుష శక్తి అయిన ఈ సహనం పాప తాప దైన్యాలను నివారిస్తుంది. యుక్తి ప్రయుక్తులతో ఆపదలను తొలగిస్తుంది. భయభీతులను నెట్టివేస్తుంది. కీర్తి ప్రతిష్టలను కలిగించేది ఈ సహనమే. ఇది కష్టాలను తరిమివేస్తుంది. ఇది ఎవరికి అంతుపట్టనిది, ఆలోచనలకు అందనిది. సహనం సద్గుణాలకు గని, సద్విచారాలకు రాణి. శ్రద్ధ మరియు సహనం ఈ 2 స్నేహంగా ప్రాణానికి ప్రాణంలా ఉండే అక్కా చెల్లెళ్ళు. సహనం లేకపోతే మనుష్యుల పరిస్థితి దైన్యం. గొప్ప పండితుడైన, గుణవంతుడైన సహనం లేని జీవితం వ్యర్థం. గురువు మహాసమర్థులైన కేవలం శిష్యుల ప్రజ్ఞానాన్ని, గురు చరణాలలో ప్రబల నిష్టను, దృఢమైన శ్రద్ధను, ధైర్యాన్ని, సహనాన్ని ఆపేక్షిస్తారు. రాయిని మరియు రత్నాన్ని రెండింటినీ చక్కగా అరగదీస్తే 2 బాగా మెరుస్తాయి. రాయి రాయిగానే ఉంటుంది, మణి మణిలా ప్రకాశిస్తుంది. మెరవడానికి రెండింటినీ ఒకేలా అరగదీయాలి. రాయి రత్నం యొక్క తత్వాన్ని గ్రహించగలదా? మణివలే తేజస్సుతో ప్రకాశించగలదా? రాయి తన స్వభావానుసారం నున్నగా కాగలదు. నేను 12 సంవత్సరాలు గురువు పాదాల వద్ద ఉన్నాను. చిన్నవాణ్ణి అయిన నన్ను గురువు పెద్దవాణ్ణిగా చేశారు. అక్కడ అన్న వస్త్రాలకు ఏ లోటు లేదు. వారికి నాపై ఎంతో ప్రేమ. వారు మూర్తిభవించిన భక్తి ప్రేమ. వారికి శిష్యులపైన వాస్తవమైన ప్రేమ. మా గురువుకు సమానమైన గురువు అరుదు. ఆ సుఖాన్ని, వైభవాన్ని వర్ణింపు శక్యం కాదు. వారి ప్రేమను ఎలా వర్ణించను?
వారిని చూడగానే ధ్యానంలో కళ్ళు మూసుకుంటాయి. మేము ఉభయులం ఆనందంలో మునిగిపోయేవారం. నేను ఇతర వస్తువులను చూడడం ఎరుగను. నేను అహర్నిశలు ప్రేమగా గురు ముఖావలోకనమే చేసేవాణ్ణి. నాకు ఆకలి దప్పులుండేవి కావు. గురువు లేకపోతే మనసు అస్వస్థతగా ఉండేది. వారు తప్ప వేరే ధ్యానం లేదు, వేరే లక్ష్యము లేదు. రోజు వారొక్కరినే స్మరించేవాణ్ణి. గురువు యొక్క కౌశలం అద్భుతం. ఇదే మా గురువు అపేక్షించినది. ఇంతకంటే వేరే ఏదీ కోరలేదు. వారు నన్నెప్పుడూ ఉపేక్షించలేదు. వారు ఎప్పుడూ నన్ను కష్టాల నుండి రక్షించేవారు. నన్ను ఒకప్పుడు వారి పాదాల వద్ద, మరొకప్పుడు సముద్ర తీరానికి అవతల ఉంచేవారు. అయినా వారి సాన్నిధ్య సుఖం దూరం కాకుండా నన్ను కృపాదృష్టితో చూచుకునేవారు. తాబేలు తమ పిల్లలకు దృష్టి ద్వారానే ఆహారం సమకూర్చేలా మా గురువు పద్ధతి కూడా అట్లే కృపాదృష్టితో పోషిస్తారు. అమ్మా, ఈ మసీదులో కూర్చొని చెప్తున్నాను, ప్రమాణపూర్వకంగా నమ్ము. గురువు నా చెవిలో ఏమీ ఊదలేదు. నేను నీకు ఎలా ఊదుతాను? తాబేలు యొక్క ప్రేమ దృష్టి ద్వారానే పిల్లలకు సుఖం, సంతుష్టి. అమ్మా, ఊరికే ఎందుకు కష్టపడతావు? ఉపదేశం గురించి నేనేమీ ఎరుగను. నదికి ఒక తీరాన తాబేలు ఉంటుంది, దాని పిల్లలు మరో తీరాన ఉంటాయి. వాని పాలన పోషణ దృష్టులతోనే మంత్రాల గొడవ వ్యర్థం. నీవు వెళ్ళి అన్నం తిను. నీ ప్రాణాలకు ముప్పు తెచ్చుకోకు. ఒక్క నా యందు దృష్టి ఉంచు. పరమార్థం చేతికందుతుంది. నీవు నన్ను అనన్య దృష్టితో చూడు. నేను కూడా నిన్ను అట్లే చూస్తాను. మా గురువు నాకు వేరే ఏదీ నేర్పించలేదు. సాధనల సంపద అవసరం లేదు. షట్శాస్త్రాల జ్ఞానము అవసరం లేదు. కర్త హర్త గురువే అని సంపూర్ణ విశ్వాసం ఒక్కటి తప్పక ఉండాలి. అలా గురువు యొక్క మహిమ అపారం. గురువు హరిహర బ్రహ్మమూర్తి. వారి శక్తిని తెలుసుకున్నవారు ఒక్కరే త్రిజగాలలో ధన్యులు. బాబా ఆ విధంగా ఆ వృద్ధురాలికి బోధించగా ఆమె మనసులో విషయం బాగా నాటుకుంది. బాబా చరణాలపై శిరస్సు నుంచి ఆమె తన దీక్షను వదిలింది. ఈ కథనంతా విని ఆమె యొక్క సమర్పణ బుద్ధిని తెలుసుకుని ఈ కథలోని సార్థకతకు నా మనసులో ఆశ్చర్యం, ఆనందం కలిగాయి. బాబా యొక్క ఈ లీలను గని పరమానందంతో కంఠం గద్గదమైంది. ప్రేమాద్రేకంతో శరీరం రోమాంచితమైంది. బాబా బోధ నా అంతరంగంలో బాగా నాటుకుంది. నా గద్గద కంఠాన్ని చూసి మాధవరావు, ఏమిటి అన్నా సాహెబ్, ఊరికే మౌనంగా కూర్చుండిపోయారెందుకు? శరీరం పులికితమైంది కదూ. బాబాకు సంబంధించిన ఇటువంటి అనేక కథలున్నాయి. నేను ఎన్నెన్ని చెప్పను అని మాధవరావు చెప్తుండగా గంట మ్రోగటం వినిపించింది. ప్రతిరోజు మధ్యాహ్నం భోజనానికి ముందు భక్తులు మసీదుకు వెళ్లి కూర్చుంటారు. బాబాకు విధిపూర్వకంగా గంధాక్షతలతో అర్ఘ్యపాద్యాది పూజలు చేస్తారు. అటు తరువాత బాబూ సాహెబ్ జోగ్ భక్తి ప్రేమలతో పంచహారతిని ఇస్తాడు. భక్తులంతా హారతిని పాడుతారు. ఈ హారతి సమయాన్ని తెలుపుతూ గంట గణగణమని మ్రోగసాగింది. నా మనసులోని సంశయం పోయింది. మేము మసీదుకు బయలుదేరాం. మధ్యాహ్న సమయంలోని ఈ హారతిని పురుషులు, స్త్రీలు కలిపి చేస్తారు. స్త్రీలు మసీదు పైన, పురుషులు క్రింద మండపంలో ఉండేవారు. తాళాలు, తప్పెట్లు, మంగళ వాయిద్యాలు మ్రోగుతుండగా ఉచ్చస్వరంతో, ఉల్లాసంతో, ఆనందంగా అందరూ హారతిని పాడుతారు. మేము మండప ద్వారం వద్దకు వెళ్ళాం. హారతి ఘనంగా జరుగుతోంది. పురుషులు మెట్ల వద్ద గుమిగూడి ఉన్నారు. పైకి వెళ్ళడానికి స్థలం లేదు. హారతి పూర్తి అయ్యే వరకు క్రిందనే ఉండి తరువాత భక్తులతో పాటు బాబా వద్దకు వెళ్ళవచ్చు అని నా ఆలోచన.
నేను అలా అనుకున్న మాధవరావు మెట్లు ఎక్కి నా చెయ్యి పట్టుకొని నన్ను కూడా బాబా వద్దకు లాక్కొని వెళ్ళాడు. బాబా తమ స్థానంలో నిశ్చలంగా కూర్చొని చిలుము పీలుస్తున్నారు. వారి ఎదుట జోగు ఎడమ చేత్తో సాయినాథ్ మహారాజ్ की जय, सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पद दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पद दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दासगणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दासगणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई।
रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं ना जानू मैं ना जानू मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। नमो नजर करो काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का साथी आखिर का साथी आखिर का तुम बिना कोई। रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गणो है, अपने मस्जिद का झाड़ू गणो है, मालिक हमारे मालिक हमारे मालिक हमारे तुम बाबा साई। रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुनी शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई
సాయి బాబా 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 సాయి సాయి బాబా సాయి